సరిపోదా శనివారంలో ఇప్పుడు అబ్బాయిలు బాడీ గార్డ్స్ గా ఉంటే భద్రతగా ఉంటది, అదే అమ్మాయిలు బాడీ గార్డ్స్ గా ఉంటే అందంగా ఉంటది అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు కేవు కార్తిక్ అలాంగ్ విత్ పటాస్ ప్రవీణ్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఎందుకో ఏమో తుల్లి తిరిగను మనసే పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే. అయినా మీరు ఇంత మెజారిటీతో ఎలా గెలిచారు అసలు? నా గుర్తుతో గెలిచానే. నా గుర్తు ఏంటో తెలుసా? అందమైన అమ్మాయి నడుము. అందమైన అమ్మాయి నడుము చూడగానే ఏమనిపిస్తుంది సార్? నొక్కాలనిపిస్తుంది. అందుకే జనాలందరూ నొక్కి నొక్కి భారీ మెజారిటీతో నన్ను గెలిపించారు. అవునా? అయినా ఈ గెలుపులేం మాకు కొత్త కాదు. మా నాన్న ఒకే ఒక హామీ ఇచ్చి బంపర్ మెజారిటీతో గెలిచాడు తెలుసా? ఏం హామీ అండి అది? నన్ను గెలిపియండి ఊరోజులు వెళ్ళిపోతా అన్నాడు. ఊరోళ్ళందరూ బండ్లు కట్టుకొచ్చేది మరి గుద్దారు. మరి వెళ్ళిపోయాడు? లేదు, ఊరోళ్ళు వెళ్ళిపోయారు. అయినా మీకు విషయం తెలుసా? పక్కింట్లో పండ్ల చెట్లు పెట్టారంట. ఇంక మనకి ఫుల్ పండ్లే పండ్లు. పక్కింట్లో చెట్టు ఉంటే మనకెందుకు వస్తాయి పండ్లు? పక్క టీములు గెలిస్తే రాఘవ గారికి 10,000 రావట్లేదా? ఇది అంతే. పేపర్ తీసుకో. ఓకే ఓకే అండి. ఇదేంటండి రోజు న్యూస్ చదవకపోతే అసలు ఈ పొలిటీషియన్స్ కి అసలు ఇందులో న్యూస్ చూసారా? చైనాలో ఒక నాయకుడిని సొంత గన్మెన్లే అమ్ముడు పోయి చంపేశారంట కాల్చి. అయినా ఇప్పుడు నేను ఎమ్మెల్యే నాకు 2 గన్మెన్లు పంపిస్తుంది. వద్దండి, నేను ఎవ్వరిని నమ్మను. అసలు గన్మెన్లు వేరే గన్మెన్లు మీకు వద్దు. నువ్వేం చేస్తావు? నేను గన్మెన్స్ పిలిపిస్తా. నువ్వు పిలిపిస్తావా? నేను పిలిపిస్తాను. మన కోసం ప్రాణం ఇచ్చే గన్మెన్స్ ఉన్నారు. సరే పిలిపి. మీరు ఉండండి. హలో, మీరు వచ్చేయని చెప్తాను నేను. ఎవరు వీళ్ళు? ఈమె మా పెద్దమ్మ కూతురు, ఆమె మా చిన్నమ్మ కూతురు, నా చెల్లెలు వాళ్ళు. ఈమె వేసుకున్న చెడ్డికి చిల్లులు పడ్డట్టున్నారు. వీళ్ళు చెల్లెల్లా? మీరెప్పుడు చూసారు? అయినా వీళ్ళని పెట్టుకుంటే మన పరువేం కావాలి? వీళ్ళని పెట్టుకోకపోతే మీ ప్రాణమే పోతుంది, అర్థమైందా? బయట వాళ్ళని పిలిస్తే వాళ్ళు అమ్ముడు పోతారు, మిమ్మల్ని కాల్చి చంపేస్తారు. వీళ్ళైతే అసలు అమ్ముడు పోరు. మీరు కావాలంటే అడగండి. అవును, వీళ్ళు అమ్ముడు పోరు. 10 మందిని అమ్మేటట్టున్నారు. ఒక నిమిషం, ఫోన్ వస్తుంది. హలో, ఢిల్లీ నుంచి హైకమాండ్ నుంచి మనిషి వస్తున్నాడా? నాకు మినిస్టర్ కన్ఫర్మ్ అయిందా? ఆయనతో మీటింగ్ పెట్టుకుంటే అయిపోద్దా? నాకు మినిస్టర్ వచ్చిందట. ఢిల్లీ నుంచి పెద్ద సార్ వస్తున్నాడు. పెద్ద మనిషి కాదు, మినిస్టర్ అవుతున్నా. ఇగో ఎవ్వరు అనుమానంగా తేడాగా ఉన్నా వాళ్ళని చంపేయాలి, అర్థమైందా? ఓకేనా? సరే, ఆయన వస్తున్నాడేమో, నేను ఆ లోపల రెడీ అయిపోతా. వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడు. रुको रुको, मैं कौन मालूम? ఏంటి హిందీయా? నీకు హిందీ వస్తదా? ఏ జబర్దస్త్ వస్తది. భయ్యా थोड़ा प्याज डालो. मेरे को पानी पूरी वाला नहीं है, मेरे को लीडर ఢిల్లీ నుంచి వచ్చింది. మీ గల్లీలో ఉన్న లీడరే ఇంత ఉంటే నాది ఢిల్లీలో ఉన్నది నీకు తెలుసా? నాకెందుకయ్యా బాబా, అది మీరు చూసుకోవాలి కానీ. పెద్ద సారు ఢిల్లీ నుంచి వచ్చింది ఆయనే. కార్తీక్ జీ, క్యా జీ? ప్రవీణ్ జీ, ఆవోజీ. కార్తీక్ జీ, మిమ్మల్ని ఇక్కడ మేము మినిస్టర్ ని చేయబోతున్నాం. థ్యాంక్ యూ సార్. మన జనాలందరూ వచ్చారు సార్, మీ స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారు సార్. హలో హలో, ఇలాగా కాదు, ఎదురుకుండా ఉన్న ఆవిడ చీర చాలా బాగుంది, చూసే పెట్టే. అవును, దాని బార్డర్ కూడా చాలా బాగుంది. ఓవర్ చెవులీలు కూడా చాలా బాగున్నాయి. ఓవర్ ఓవర్. అది నెక్లెస్ రోడ్ లో ఉన్నదేమో. ఓవర్ ఓవర్. మీది ఓవర్ అవుతుంది. మినిస్టర్ గారు మాట్లాడండి సార్. मेरे को वेट जी, रुको जी, मेरे को आगे आगे, मेरे को पीछे, आगे आगे, आगे आगे. సార్ ఏమంటున్నాడంటే ఆగే ఈగే వద్దు, ఏగే అయినా పర్లేదు అంటున్నాడు. नो, आगे आगे, ఆగేనే కావాలి. तू गे. ఆపోజిషన్ మే బ్రెయిన్ చోటా హై, मेरे को कुछ भी प्रॉब्लम है. సార్ది చాలా చిన్నది మనసు అని చెప్తున్నాడు. ఆపోజిషన్ ఆపోజిషన్ చిన్నగా ఉంటే నాదేంది తప్పు అని అంటున్నాడు. ఏ హెల్త్ కే లియే వైరస్ ఏనా యాంటీబయాటిక్. ఆంటీ గొడవ ఎందుకు వచ్చింది అప్పుడు మధ్యలో? ఆంటీ గొడవ ఎందుకు? ఆంటీ గట్ట అంటున్నాడు మరి. ఆంటీ నిన్నలేదమ్మా, అంకుల్ లేనప్పుడు ఆంటీ దగ్గరికి. అంతేనా? నై నై, मेरे को ఫ్యూచర్ మే బచ్చా హై. మన ఫ్యూచర్ అంతా బొచ్చు అంటున్నాడు.
సార్ ఓకే ఓకే ఏమైంది సార్? కార్తిక్ జీ ఈ దేఖ్ ఈ వీడియో. అంటే టెర్రరిస్టులు మీ మీద అటాక్ చేయడానికి ఇక్కడికి వచ్చారా? ఆ. ఇంటెలిజెన్స్ వాళ్ళు పంపించారా? అవును. టెర్రరిస్టులు వచ్చారు. శంషాబాద్ 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 ఏట్రా నువ్వేమో ఒగ్గొట్ట వేసుకొచ్చావు, ఆడేమో 2 గొట్టాలు వేసుకొచ్చాడు. అక్కడ ఏదో పెద్ద ఏదో 4 మంచి మాటలు చెప్తున్నాడు కదా, ఆలకెచ్చొచ్చు కదా. కంగారు పోయి వచ్చేస్తున్నారంటే నుంచోండి అలాగా, నుంచోండి అలాగా. కాల్చండి. గిట్ చూడు స్ట్రేట్ మంచిగా స్మైల్ రా. ఏయ్, ఏం చేస్తున్నావు అమ్మా? కాలుతున్నా షూట్ షూట్ అంటే ఫోటో షూట్ కాదు, కాల్చాలి. కార్తిక్ జీ ఏమైంది సార్? బుల్లెట్ నాకు దిగిందిరా. తెలియదుకు వచ్చింది సార్. వస్తది, దిగిన తర్వాత ఏదైనా వస్తది. సరే సార్. నిన్ను ఈ మంత్రి పదవి నుంచి ఎమ్మెల్యే పదవి నుంచి తీసేస్తానా? ఇలాంటి ముసలి గన్మేలను పెట్టుకున్నందుకు ఫస్ట్ నిన్ను డిస్మిస్ చేస్తాను. అరే ఎవర్రా ముసలాళ్ళు, నా బుల్లెట్లు 2 నేనే దించా, నా బుల్లెట్లు తెచ్చుకుంటాను వెళ్ళి. బుల్లెట్లు తెచ్చుకుంటారా? వెళ్ళండి. వీళ్ళని తీసుకొచ్చింది ఎవరే? నీ ఎంకమ్మ కాక ఎమ్మెల్యే అయితే సజాజయ్ స్కిట్ ఎలా అనిపించింది మనో గారు? కార్తీక్ అండ్ ప్రవీణ్ ఇద్దరిని చూస్తే చాలా రోజుల నుంచి చాలా హ్యాపీ. బాగుంది, కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు, చాలా బాగా చేశారు, అందరు బాగా చేశారు. కృష్ణ భగవాన్ గారు. కార్తీక్ ప్రవీణ్ స్టార్టింగ్ వర్షిని మీ ఇద్దరు చేసిన లీడ్ బాగుంది, ట్రాన్స్లేట్ చేయటాలు అంతవరకు అన్ని ఓకే. ఆల్ ది బెస్ట్. సో జడ్జెస్ ఈ టీమ్ కి పిలిచే స్కోర్స్ మనో గారు. కేవు కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్ 16 out of 20. जबरदस्त खतरनाक कॉमेडी शो.